రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో మజ్జనము చేస్తే, అంటే తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు. స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తారు. అందుకే సనాతన ధర్మంలో ఇప్పటికీ కూడా స్నానం చేస్తే ఆ నీళ్లు నేను పంపులో పట్టుకున్న నీళ్లు స్నానం చేస్తున్నానని చేయరు. మొదటి పేరు ఎవరిది అంటే గంగమ్మది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. లోకంలో 2 గంగలున్నాయి. ఒకటి మీద పోసుకుంటే పవిత్రం చేసేది, ఒకటి చెవిలో